హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా రోహిణికి అయితే బాగోదనమాట. ఇంకా తడిగుడ్డ అయితే నుదుటి మీద వేసి కొంతసేపు ఈ కళ్ళు మూసుకుని అలా పడుకమ్మ వెంటనే తగ్గిపోతుంది అని చెప్పి ప్రభావతి అయితే అంటుంది. ఇంతలోకి రోహిణి వాళ్ళ అమ్మ బాబు అయితే వస్తారనమాట అక్కడికి. రోహిణిని అలా చూసి ఒక్కసారిగా వాళ్ళ అమ్మ అయితే షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ లోపలికైతే వస్తుంది ఇంట్లోకి. అయ్యయ్యో అయ్యయ్యో రోహిణి అని చెప్పి అయితే అంటుంది. ఇంకా వంటగదిలోనే ఉన్న అందరూ సుశీలమ్మ, మీనా, ప్రభావతి అందరూ అయితే పరిగెత్తుకుంటూ అక్కడికైతే వచ్చేస్తారు. రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అలా పిలవంగానే. ఏమైంది అని చెప్పి ప్రభావతి అయితే ఇంతలోకి అక్కడికి వస్తుంది. వీళ్ళేంటి ఇక్కడున్నారు అని చెప్పి సత్యం అయితే అడుగుతాడు. అసలు మీరెందుకు రోహిణిని చూసి అంతలా కంగారు పడాలి అని చెప్పి ప్రభావతి అయితే అంటుందన్నమాట. ఇంకా అందరికీ అయితే అనుమానం మొదలవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.